సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్స్ ను ప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరియు మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆప్యాయంగా నీలం మధు ముదిరాజ్ను పలకరించారు. పార్టీలో బాగా పనిచేస్తున్నాం, ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని నీకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. అనంతరం కొండకల్ రైల్వే కోచ్ ప్రారంభానికి వెళ్తున్న వాహనాలపై ఎన్ఎంఆర్ యువసేన పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మనమందరం బీఆర్ఎస్ వెంటే ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు ఎన్ఎంఆర్ యువసేనతో చేపట్టదలిచామని ఆయన తెలిపారు. మీరందరూ నా వెంట ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहे श्रीमा मम కొంచెం వెంటకుండా స్టాప్ చేయమని చెప్పి నా ప్రాణం చేసి मुझे ये था कृपा से दोस्त है నా కాకలకు, నా తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక వాట్సాప్ లో మెసేజ్ చేస్తేనే, ఒక పిలుపునిస్తేనే మీరు అందరూ అభిమానంతో నాకు వచ్చినందుకు చాలా సంతోషం ఉందన్న. అయితే మనం అనుకున్నది ముఖ్యమంత్రి సార్కి స్వాగతం పలకడానికి పాదయాత్ర అనుకున్నట్టు. పాదయాత్రకు ఎస్పీ గారు ఫోన్ చేసి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, కొద్దిగా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, పాదయాత్రగా మీరు చేయకుండా కొద్దిగా సార్కు స్వాగతం పలకండి. ఇక్కడ కర్దనూరు నుంచి మనకు నాగలపల్లి నుంచి వస్తేప్పుడు కర్దనూరు నుంచి సార్ వస్తుండే, సీఎం సారు. అందరం కూడా క్రమశిక్షణ, ఎన్ఎంఆర్ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తలు అందరం కూడా కర్దనూరు దగ్గర విలేజ్ కు రెండు వైపులు అటు ఇటు వైపు ఉండి మన ప్లకార్డులు కట్టుకొని సార్కు స్వాగతం పలుకుదామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలందరూ కూడా సక్సెస్ చేయాలి, క్రమశిక్షణ చేయాలి. ఎక్కడ మన పేరు ఇప్పటి వరకు సీఎం సార్ దగ్గర చాలా మంచి పేరు ఉంది. ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఆ భగవంతుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి సార్ నా ఎంబడి ఉన్నాడు. ఇక్కడ ఏం కాదు, వాళ్ళన్నీ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా దేవుడు నాకు ఒక్కటే ఇచ్చాడు, ఓపిక. ఆ ఓపికదే ఇంత దూరం నడిపించింది. నా కార్యకర్తలు కూడా అంతే ఓపికగా ఉండాలి. మన టైం వస్తుంది, సీఎం సార్ దృష్టి ఉన్నాం. సీఎం గారు కూడా నా మీద చల్లని చూపుంటారు, ఆ మల్లన్న స్వామి చల్లని చూపుంటారు. మీరందరూ కూడా ఇక్కడికి నుంచి కర్దనూరు గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైనా పక్కకు సైడ్ లో పార్కింగ్ చేసుకొని క్రమశిక్షణ కార్యకర్తలు కూడా రోడ్డుకు ఇరువైపులా ఉండాలి. నేను కూడా అక్కడికి వస్తా, ఎందుకంటే సార్ డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చారు, అక్కడికి నాకు పిలిపించారు, వచ్చి సార్ కలిసిపోండి అని చెప్పారు. నేను అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయి నేను సీఎం సార్ గారికి ఒక బ్లెస్సింగ్ తీసుకొని వస్తా, మీరు అందరూ అక్కడ ఉండండి, నేను కూడా అక్కడికి వస్తా. ఆలోచన మీరు అందరు క్రమశిక్షణగా రోడ్డుకు ఇరువైపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా అన్న, నా తమ్ముళ్ళు, ఇదంతా మధు అంటే మా కుటుంబ సభ్యులన్నీ ఎట్లయితే భావిస్తున్నారో నేను మీ కుటుంబ సభ్యుల్ని. మీరందరూ కూడా క్రమశిక్షణగా, నేను ఎంత క్రమశిక్షణగా ఉంటున్నా
మీరందరూ కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఎవరు మనకు చెప్పనవసరం, అందరం కూడా రోడ్డుకు ఇరువైపుల కర్దర్ల దగ్గర ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బండ్లన్నీ పక్కకు పెట్టి ఇరువైపులా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సహకరించాలి. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. बस सामने सारे इतना వచ్చిన జై